హలో గాయస్, ఈ మధ్య అందరూ కూడా గెట్ రెడీ విత్ మీ అనేది చేస్తున్నారు. నేను దాన్ని కొంచెం చేంజ్ చేసి గెట్ డిజైన్ అవర్ బ్లౌజ్ విత్ అస్ అని చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఏం లేదండి, ఈ మధ్య అందరూ కూడా శారీస్ కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకున్నా సరే అవి కట్టుకున్నప్పుడు లుక్ రాలేదని ఫీల్ అవుతూ ఉంటారు. అది మెయిన్ రీజన్ వచ్చేసి మనం బ్లౌజ్ ఎప్పుడైతే అట్రాక్టివ్గా స్టిచ్ చేసి వేసుకున్నామో ఆ శారీ లుక్కే మారిపోతుంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్లౌజ్ని ఎంత కలర్ఫుల్గా ఎంత డిఫరెంట్గా డిజైన్ చేయించారు అనేది మీద ఆధారపడి ఉంటుంది. సో నేనైతే అలా నా బ్లౌజెస్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేస్తూ ఉంటాను. సో నేను మీతో అదే షేర్ చేద్దాం అనుకున్నాను. ఈ శారీ అయితే నేను ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఈ శారీ క్వాలిటీ వచ్చేసి సూపర్గా ఉంది. ఈ శారీ నాకు 2000 పడింది. ఈ శారీని నేను బ్లౌజ్ చాలా డిఫరెంట్గా స్టిచ్ చేద్దాం అనుకున్నాను. శారీ కలర్ఫుల్గా బాగుంది కాబట్టి నేను దీని మీద మగ్గం వర్క్ చేద్దామని త్రీ బ్లౌజ్ పీసెస్ అయితే డిజైన్ చేశాను. ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఇది, అలాగే ఈ డిజైన్ చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ డిజైన్ వచ్చి ఇది కూడా ట్రెడిషనల్గా బాగుంది. ఇంకా మూడోది వచ్చేసి జర్దోసి వర్క్. ఈ బ్లౌజ్ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇదే వేయిందాం అనుకుంటున్నాను. సో నేను మీ మూడాట్లో ఏది వేయించాలో మీరు నాకు కామెంట్ చేయండి. అలాగే నేను ఆ వర్క్ వేయించి బ్లౌజ్ స్టిచ్ చేయించేసాక అవుట్లుక్ ఎలా వచ్చిందన్నది కూడా నేను మీకు వీడియో చేసి పెడతాను. అలాగే ఈ 3 బ్లౌజెస్లో ఏది వేస్తే బాగుంటుందో మీరు నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను బ్లౌజ్ యొక్క అవుట్లుక్ కోసం నేను చేసే వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.